హలో అండి. బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారు? ఇంకేంటండి విశేషాలు? ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొబ్బరి టిప్ప చూపిస్తున్నాను కదా! ఇది మన ధూపం వేస్తాం చూసారా బొగ్గులకి. బొగ్గులకి బదులు కొబ్బరి టిప్పల్ని యూజ్ చేసుకోవచ్చు. సో దాని బదులు నేను గ్రీన్ కలర్ వచ్చే పీచులు వాడడం మానేసి ఈ కొబ్బరి పీచులు యూజ్ చేస్తున్నా. మా చిన్నప్పుడైతే మా ఇంట్లో ఇవే యూజ్ చేసేవాళ్ళు. సో అదే గుర్తొచ్చి మళ్ళీ స్టార్ట్ చేసాము. ఆ కొబ్బరి పీచులు బోల్డ్ ఉంటాయి. సో ఇంకా అదే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ టెక్నిక్స్ విత్ టెక్నాలజీస్లో హ్యాండ్స్ యూజ్ చేసుకొని పని చేస్తున్నాను. ఎలాంటి టెక్నాలజీ వాడట్లేదు అనుకుంటున్నారా? ఆల్రెడీ నాకు డిష్ వాషర్ ఉంది అండ్ మెయిడ్ కూడా ఉంది. మెయిడ్ ఏంటంటే తెల్లంట్లో అవి తోముతుంది. ఎందుకు రెండు అనుకుంటున్నారా? నాకు వేలు చివర్ల గోళ్ళు దగ్గర సోప్స్ తగిలితే స్కిన్ మొత్తం వదిలేసి బాగా స్కిన్ లెగిసిపోతూ ఉంటుంది. ఇంకా అదొక సూట్ అవుతుంది నాకు సోప్స్. అప్పటికే ఎన్ని రకాల సోప్స్ ట్రై చేశాను, అవ్వక ఇంకా డిష్ వాషర్ తీసుకున్నా. కానీ నా లైఫ్లో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్స్లో అదొకటి. అండ్ మెయిడ్ అంటారా, తను వేరే పనులు కూడా చేస్తుంది. సో దాంతోపాటు ఇప్పుడు మనం డిష్ వాషర్ తీసుకున్నాం కదా అని చెప్పి అన్ని అంట్లు స్టీల్వి ఒకేసారి చేయలేం కదా, చాలా వరకు తెల్లంట్లు ఉంటాయి. సో వాటిలో కుక్కర్స్ అండ్ అవి కూడా. సో అవన్నీ తోమడానికి కొంచెం నాకు ఒక పూట వచ్చి తోమేసి వెళ్తుంది మెయిడ్. సో ఇవాళ తను రాలేదు. తను వచ్చింది. నా డిష్ వాషర్ ఏమైందంటే దాని డిటర్జెంట్ నేను ఎప్పుడు అమెజాన్లో ఫార్చ్యూన్ది ఆర్డర్ పెట్టుకుంటాను. డిటర్జెంట్ ఒకటి, తర్వాత సాల్ట్ ఒకటి, తర్వాత రిన్సైడ్ ఒకటి, 3 కావాల్సి వస్తాయి దానికి. సో ఆ మూడింటిని పెడతాను. కానీ ఏమైంది అంటే డిటర్జెంట్ అయిపోయింది, నేను చూసుకోలేదు. అది మా హస్బెండ్కి ముందలే ఒక 10 days ముందర ఇంటిమేట్ చేస్తే ఆయన ఆర్డర్ పెడతారు, వచ్చేస్తుంది. నేను చెప్పడం మర్చిపోయాను, అలా మిస్ అయిపోయింది అది. సో ఇంకేం చేసేది లేక మళ్ళీ ఆర్డర్ పెట్టాను. అది ఒక 10 daysలో వస్తుంది. సో ఆ గ్యాప్లో నాకు మెయిట్ అవుతుంది. కానీ మాకు పిల్లలు చిన్నవాళ్ళ మీద చిన్న చిన్న గ్లాసెస్ ప్లేట్స్ అన్నీ ఎక్కువే ఉంటాయి నాకు అంట్లు. తను రోజు తోముతుంటే తనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు క్లైమేట్ బాగోక వైరల్ ఫీవర్లా వచ్చింది. సో తనకి బాగోలేదు. సరే అంట్లు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి నేనే తోముతున్నాను. కొన్ని నేను తోమాలి అంటే బుట్టలట్టు, తర్వాత చిన్న గిన్నెలిట్టు, తర్వాత ఈ చెత్త తీయడం, ఏదో పెద్ద ప్రాసెస్లో తోముతాను. కానీ తప్పదు కదా, కొన్ని చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ అన్ని గిన్నెలను ఒకసారి తీసేసి డ్రైన్ క్లీన్ చేసుకొని పిల్లల క్యారేజ్లో అవి చాలా ఎక్కువైపోయినాయి అంట్లు. అండ్ నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి, నాకు బాగా కోల్డ్ ఉంది. సో అందుకని కొంచెం ఇలా వస్తుందన్నమాట వాయిస్, ఏమనుకోవద్దు. అండ్ ఇంకా మీకు డిష్ వాషర్కి సంబంధించిన బోల్ యూజెస్ కాకుండా నా దగ్గర ఇంకా చాలా ఉన్న టెక్నాలజీస్ని, మన హోమ్ అప్లయన్సెస్ని మన డైలీ వేర్ యూజెస్కి ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు అన్నది నేను మీకు ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. ఇది షార్ట్ కింద పెడదాము అంటే మీతో కొంచెంసేపు మాట్లాడాలి అనిపించి నేను ఇంత పెద్ద వీడియో పెట్టాను. లేదు అంటే షార్ట్ వీడియోనే పెట్టేదాన్ని. ఇంకా మీరు దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా గార్డెనింగ్ వీడియోస్ కూడా అలా. నేను పెద్ద గార్డెనింగ్ ఏం చేయను, మా ఫ్రెండ్స్ వాళ్ళు చేస్తారు. తన దగ్గర మా ఫ్రెండ్ ఉంది, తను బాగా చేస్తుంది. తను నవ్య తన పేరు, నేను నవ్య అని పిలుస్తాను. తన దగ్గర కొన్ని టిప్స్ తీసుకొని ఇంకా చాలా గార్డెనింగ్ చేయాలని కోరిక ఉంటుంది. కానీ మనం గార్డెనింగ్ చేయాలి అంటే అవి ఒక పిల్లల్లానే వాటిని బాగా కేర్ తీసుకోవాలి, లేదు అంటే అసలు పెంచకూడదు. సో డేర్ చేసి ఒక 6-7 మొక్కలు ఉన్నాయి నా దగ్గర. సో వాటిని ఫస్ట్ ట్రై చేస్తా. బాగా వచ్చినాయి అనుకోండి, వెజ్జీస్ కూడా పెంచాలని కోరిక. చూడాలి ఏమవుతుందో. ఇంకేంటండి విశేషాలు? మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అన్నది ఒకవేళ ఏమన్నా కమెంట్ చేస్తే నేను అలాంటి వాటిని ట్రై చేస్తాను. ఇంకా వేరే టెక్నాలజీస్తో, వాటి టెక్నిక్స్తో మీ ముందులో ఉంటాను. ఓకే. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇందా క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది స్టవ్ క్లీనింగ్.
ఇది అందరూ చేసేదే అనుకోండి. ఇక్కడ నాది చూసారా బటర్‌ఫ్లైది 4 బర్నర్ స్టవ్. సో, చాలా 4 బర్నర్ స్టవ్స్ అన్నీ ఒకదాని కింద ఒకటి వస్తాయి. ఇది ఇలాగ జిగ్‌జాగ్ మోడల్‌లో వచ్చింది. నాది గట్టు కొంచెం చిన్నది పొయ్యి గట్టు. సో, దాని మీద 4 బర్నర్ పడతదా? పట్టదా? అని డౌట్ మీద నేను వెళ్లి చూసేలోపు మా హస్బెండ్ ఇది చూసి మనకి మళ్ళీ సెట్ అవుతుందని తీసుకొచ్చారు. సో, ఇంతేనండి ఈ వ్లాగు. మళ్ళీ ఇంకో వ్లాగ్‌తో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.